చేయడం ద్వారా మనము ప్రపంచంలో అంతరించిపోతున్న మట్టిలోని పౌష్టికతను తిరిగి చేకూర్చాలని మనము ప్రతీకగా చెప్తున్నాం. గౌరవనీయులు రక్షణ మంత్రి ఇప్పుడు ఆదియోగి దగ్గర ఉన్న యోగేశ్వర లింగానికి కైలాస తీర్థాన్ని సమర్పిస్తున్నారు. పవిత్ర కైలాస పర్వత దక్షిణ ముఖం వద్ద సేకరించిన నీరే ఈ కైలాస తీర్థం. యోగేశ్వర లింగాన్ని సద్గురు తీక్ష్ణమైన శక్తివంతమైన ప్రాణ ప్రతిష్ఠ ప్రక్రియ ద్వారా ప్రతిష్ఠించారు. ఇక్కడ తామర పువ్వును కూడా సమర్పిస్తున్నారు. మల్లె పువ్వులు మొట్టమొదటిసారిగా ఈ పవిత్ర మహాశివరాత్రి నాడు మీరు యోగేశ్వర లింగ పార్శ్వమైన ఆదియోగితో అనుసంధానం కావచ్చు. ఇది యోగేశ్వరలింగ మహా అభిషేకం ద్వారా సద్గురు ఈనాటి రాత్రి ఈ మహా అభిషేకాన్ని సమర్పిస్తారు. మీరు ఎక్కడ ఉన్నా సరే లైవ్ స్ట్రీమ్ ద్వారా దీన్ని అనుభూతి చెందవచ్చు. ఈ మహా అభిషేకం ఎన్నో లక్షల భక్తుల ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు, వారి పేర్ల మీద జరుగుతుంది. The torch being handed over. Start. మహాయోగ యజ్ఞాన్ని మొదలుపెట్టేందుకు వారికి సమిధను అందించారు. ఇది యోగ శాస్త్రాలను కుల మత జాతి లింగ భేదాలు లేకుండా ప్రతి మనిషికి ఈ విజ్ఞాన్ని అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనం. మానవ చైతన్యాన్ని పెంచి యోగ సాధనల ద్వారా శారీరక మానసిక క్షేమాన్ని పెంపొందించాలనే సద్గురు సంకల్పం వల్లే నేడు లక్షలాది ప్రజలు ఉచిత యోగా ప్రోగ్రామ్స్ ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. Ladies and gentlemen, please give a resounding welcome to this year's chief guest. ఈనాటి మన ముఖ్య అతిథి అయిన శ్రీ రాజ్నాథ్ సింగ్ గారికి, సద్గురు గారికి ఆహ్వానం పలకండి. ఇప్పుడు ఇవాల్టి వేడుకల్ని మొదలు పెడుతూ వీరు వేదిక మీదకు వచ్చారు. వారితో పాటు ఉన్న ప్రముఖులు, చీఫ్ మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు, ఇంకా రాష్ట్ర మంత్రులు అందరికీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాము. మహాశివరాత్రి ఉత్సవాలు భైరవి మహా ఆరతితో మొదలు పెడుతున్నాము.